యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి దివ్యనామమున వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా న్యాయాధిపతుల గ్రంథములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. గడిచిన దినమున మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 52లోని ప్రశ్నలు మరొకసారి చదువుతున్నానండి. నిన్నటి దినాన ఎవరైనా రాసుకునేవారు ఉంటే తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 52 మొదటి ప్రశ్న. అబీమెలకు తల్లి ఏ పట్టణస్థురాలు? అబీమెలకు తల్లి ఏ పట్టణస్థురాలు? రెండవ ప్రశ్న. గిద్యోను 70 మంది కుమారులలో బ్రతికిన వాని పేరు ఏమి? గిద్యోను 70 మంది కుమారులలో బ్రతికిన వాని పేరు ఏమి? మూడవ ప్రశ్న. మీరు చేసినట్లు నేను చేయగలనా? రిఫరెన్సు వ్రాయండి. మీరు చేసినట్లు నేను చేయగలనా? రిఫరెన్సు వ్రాయండి. నాలుగవ ప్రశ్న. మిద్యాను 2 రాజుల పేర్లు ఏమి? మిద్యాను 2 రాజుల పేర్లు ఏమి? ఆఖరి ప్రశ్న, ఐదవ ప్రశ్న. యాయీరు కుమారులు ఎంతమంది? యాయీరు కుమారులు ఎంతమంది? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియ బిడ్డలమైన మేము మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ ప్రేక్షకులను ఒక్కసారి మీరు దృష్టించండి, దర్శించండి, దీవించండి. వారి ఆధ్యాత్మిక జీవితాలు ఈ వాక్యము ద్వారా ఎన్రిచ్ చేయబడటానికి, అభివృద్ధి చెందటానికి, మేలు కొల్పబడటానికి సహాయము చేయండి. ఈ సమయంలో ప్రత్యేకంగా యేసే పరిష్కారం కార్యాలయానికి ఉత్తరాలు రాస్తున్న వందలాది మంది సోదర సోదరీలను, వారి మనవులను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, వారి సమస్యలకు జవాబివ్వండి. ఘనత మీరు పొందండి ప్రభు. ఈ రాత్రి వాక్య ధ్యానానికి మీ కృప అనుగ్రహించండి. అనేక మంది బిడ్డలు ఈ కార్యక్రమం ద్వారా మేలు పొందుతున్నామని ఫోన్ చేస్తున్నారు. వారందరినీ మీరు దీవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి ప్రభువా, మీ కృప చూపించండి. ఘనత, మహిమ, ప్రభావములను మీరు పొందండి. నజరేయుడు అయిన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము గమనించమని నేను మనవి చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయములో న్యాయాధిపతి అయిన యెఫ్తాను గురించి వ్రాయబడింది. యెఫ్తా అమోనీయులపై విజయాన్ని సాధించి ఇశ్రాయేలీయులను విమోచించినటువంటి న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయుల చరిత్ర వివరించబడింది. ఇంచుమించు 350 నుండి 420 సంవత్సరాల మధ్యలో ఉండిన చరిత్ర ఇందులో తెలుపబడింది.
ఈ చరిత్రలో 14 మంది న్యాయాధిపతులు, సమూయేలు ఏలీతో కలిపితే 16 మంది అవుతారు. ఈ న్యాయాధిపతుల యొక్క వివరాలు మనం వాక్యలో చూస్తాం. వీరందరి కాలములో కూడా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేశారు. వీరందరి యొక్క ఎన్నిక ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదమైంది. ఇశ్రాయేలు జనాంగం మాటి మాటికి పడిపోయారు. విగ్రహారాధన అనేటువంటి ఆత్మీయ వ్యభిచారంలో ఇశ్రాయేలు జనాంగం ఉన్నట్లు బైబిల్ చెప్పింది. విగ్రహారాధనలో అన్య దేవతలను పూజించుటలో దేవునికి ఆయాసాన్ని కలుగు చేశారు ఈ ఇశ్రాయేలు జనాంగం. కనుక దేవుని యొక్క వాక్యము అటువంటి పరిస్థితుల మధ్య వారిని దేవుడు అమోనీయులకు అప్పగించగా 18 సంవత్సరాలు దేవుడు వారిని శ్రమకు అప్పగించాడు, మహాశ్రమకు అప్పగించాడు, రోదనకు కన్నీటికి వారిని అప్పగించాడు. వారి యొక్క శ్రమలు విస్తరించాయి. ఇటువంటి చరిత్ర మనకెందుకు రాయించాడు బైబిల్ గ్రంథంలో? బైబిల్ గ్రంథంలో ఈ వృత్తాంతాలకి చోటివ్వటంలో దేవుని ఉద్దేశం ఏమిటి అని మనం నేర్చుకోవాలి. ఈ రోజున వాక్యం మనం చదువుతున్నప్పుడు ఈ చరిత్ర అంతా ఎందుకు చదవాలి అని మనకు కనిపిస్తుంది. అందుకనే చాలామంది పాత నిబంధన గ్రంథాన్ని అసలు ముట్టుకోరు. పాత నిబంధన గ్రంథాన్ని అసలు ధ్యానించడానికి కానీ చదవటానికి కానీ ముందుకు రారు. ఎందుకంటే అదంతా పూర్వకాలంలో జరిగాయి, అదొక హిస్టరీ అనుకుంటున్నారు. కానీ ఆ చరిత్రలో దేవుడేమై ఉన్నాడు అనేది ఒక నిగూఢమైనటువంటి అంశంగా తెలియపరచబడింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షం కాక పూర్వం దేవుని గుర్చినటువంటి ఛాయారూపకమైనటువంటి వివరాలు, దేవుని యొక్క గుణలక్షణాలను గుర్చినటువంటి సత్యాలు అనేకం వివరించబడ్డాయి. కాబట్టి పాత నిబంధన గ్రంథం చాలా విలువైనటువంటి రికార్డును కలిగి ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఈ చరిత్ర ఆధారంగా దేవుణ్ణి గుర్చిన అనుభవ జ్ఞానాలు మనం నేర్చుకోగలుగుతాం. యెఫ్తా యొక్క జీవితం నుంచి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అతడు ఏ విధంగా దేవుని యొక్క ప్రజలను విమోచించడానికి ముందుకెళ్ళాడో తెలియచేయబడింది. కాబట్టి ఈ వచనాలు నేను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. యెఫ్తాలో ఉన్నటువంటి బలహీనతలు, యెఫ్తాకు ఉన్నటువంటి సామాజికమైనటువంటి విలువల లేమి, వాటన్నింటిలో కూడా ప్రభు అతన్ని ఎన్నుకోవటం ఆశ్చర్యకరంగా ఉంటుంది. వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన జీవితాలకు దీనిని అప్లై చేసుకోవాలి. దీనిని మన జీవితాలకు అప్లై చేసుకుని మనము నీతి మార్గములో నడవటానికి మనం ముందుకు వెళ్ళాలి. 11వ అధ్యాయము మీ ముందుంచుకోండి. మొదటి వచనము నుండి నేను చదువుతున్నాను. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. చూడండి, గిలాదు వాడైన యెఫ్తా ఒక వ్యక్తిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అతని యొక్క భౌతిక పరిస్థితులను, అతనుకున్న సామర్థ్యపు పరిస్థితిని పరిశుద్ధాత్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆ వ్యక్తి ఏమి కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవాలి. యెఫ్తా ఎవరు అనగానే యెఫ్తా గిలాదు వాడు. గిలాదుకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గిలాదు గుగ్గిలానికి ప్రత్యేకమైనటువంటి పేరుగాంచిన పట్టణం. మనకి ఈ రోజున చింతలూరు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎట్లా ఉందో చింతలూరు అనేది ఒక ఊరు. అలానే గిలాద్ అనేది ఆ దినాలలో ప్రత్యేకంగా ఈ గుగ్గిలం కొరకు వాడేవారు. అక్కడ దొరికేది.
గిలాదులో గుగ్గిలము లేదా, అచ్చట ఏ వైద్యుడును లేడా, నా జనులు ఎలా స్వస్థత పొందలేకపోతున్నారని ప్రవక్త ప్రశ్నించిన గిలాదు ఇదే. ఈ గిలాదు జోడు వరుసల పర్వతములు కలిగినటువంటిదిగా వర్ణించబడింది. గిలాదు చాలా శ్రేష్టమైనటువంటి స్థలంగా పేర్కొనబడింది. గిలాదులో ఒక అద్భుతమైనటువంటి పట్టణంగా, శాస్త్రీయ పరంగా అభివృద్ధి చెందినదిగా, బిజినెస్ పరంగా అభివృద్ధి చెందినదిగా ఉన్న ఆ గొప్ప పట్టణానికి చెందినవాడు యెఫ్తా. అతను నివసించిన పట్టణం గొప్పది. అతనుకున్న 2 లక్షణాలు: ఒకటి పరాక్రమము, రెండవది బలము. బలము వేరు, పరాక్రమం వేరు. బలము అతని యొక్క ఇంటర్నల్ది. ఆ పరాక్రమం అనేది అది బాహ్యంగా చూపించటానికి ఉపకరించింది. తనకున్న బలాన్ని తన పరాక్రమము చేత తాను కార్యరూపంలో పెట్టగలిగిన వాడు అని మనం అర్థం చేసుకోవాలి. యెఫ్తా యొక్క పట్టణం పేరు చెప్పాడు. అతనుకున్నటువంటి సామర్థ్యం పరిశుద్ధాత్మను వివరించినప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి. మనమున్న పట్టణంలో మన పేరు ఎటువంటి ప్రసిద్ధికి ఎక్కింది, మన యొక్క బలం ఏమిటి, మన పరాక్రమం ఏమిటి. ప్రజలను నశింపచేయుటకు కాదు మన బలము పరాక్రమము వినియోగించాల్సింది ప్రజలను బిల్డ్ చేయటానికి. దేవుడు మనకిచ్చిన సామర్థ్యాలను సద్వినియోగం చేయాలి. ఎప్పుడైతే యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు అని ఆ స్థాయికి ఎదిగాడో దేవుడు అతనిని తన పని కొరకు వాడుకున్నాడు. అందుకనే గాడ్ ఆల్వేస్ యూజెస్ ఎక్విప్డ్ బిలీవర్స్. సిద్ధపడిన విశ్వాసులనే దేవుడు వాడుకొనగలడు అని ఒక దైవజనుడు సెలవిచ్చాడు. యెఫ్తా బలముతో పరాక్రమముతో పట్టణములో ఉన్న మంచి పేరుతో అతడు ఎక్విప్ అయి ఉన్నాడు. అందుకనే ప్రజల యొక్క ఆలోచనలు ఈ సమయంలో మనకొక రక్షకుడు కావాలనుకున్నప్పుడు అతని మీదకు మరలినట్టుగా మనం చూస్తాం. ఈ రోజున మనకున్న సామర్థ్యాన్ని బట్టి, మనకున్నటువంటి బలాన్ని బట్టి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఎవరికి అవసరమో వారే మన యొద్దకు వచ్చి మనలను తీసుకుని వెళ్ళి ఉపయోగించుకునే కెపాసిటీలోనికి, సామర్థ్యంలోనికి మనం రావాలి అని యవనస్తులకు నేను మనవి చేస్తున్నాను. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నీవు గనక షార్ప్ చేసుకుంటే అవకాశాలు నీ దగ్గరికి పరిగెత్తుకొస్తాయి. అవకాశాల కొరకు నువ్వు పరిగెత్తాల్సిన పని కాదు, అవకాశాలు నీ కొరకు ఎదురు చూస్తాయి. అందుకనే హూ డేర్స్ విన్స్ అని ఒక సామెత ఉంది. ఎవరు ధైర్యం చేస్తారో వారికే విజయాలు సాధ్యం అన్నాడు. యెఫ్తా పరాక్రమము కలిగిన వాడుగా, బలము కలిగిన వాడుగా ఉన్నాడు గనుక అవకాశము, అధిపతిగా ఉండే అవకాశము అతని పాదాల దగ్గరకు వచ్చింది. అటువంటి అవకాశం అతని యొద్దకు రావటంలో ప్రజలు అతని యొక్క బ్యాక్గ్రౌండ్ను కానీ, అతనికి సమాజంలో వీక్నెసెస్ను కానీ ఎన్నిక చేసుకొనలేదు. లీడర్షిప్ ఇది మనం గుర్తించాలి. నాయకత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ప్రభావవంతమైన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్న వానికి అతనికున్నటువంటి సోషల్ స్టేటస్ కానీ, అతని చుట్టూతో ఉన్నటువంటి నెగిటివ్ కండిషన్స్ కానీ ఎన్నడూ అతని ప్రభావానికి ఆనకట్ట వేయలేవు. యెఫ్తా ఒక వేశ్య కుమారుడిగా చెప్పబడింది. అయినా అతని యొక్క కుటుంబం యొక్క చెడు చరిత్ర అతని యొక్క నాయకత్వంపై ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఈ రాత్రి కాలము ఒకవేళ నీ కుటుంబ చరిత్ర బలహీనమైనది అని నువ్వు అనుకుంటే అది నీ యొక్క సామర్థ్యానికి అడ్డు కాదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో అనేక అవకాశాల కొరకు ఎదురు చూస్తున్న మీరు మీ సామర్థ్యాలపై మీరు దృష్టి నిలపండి.
భక్తుడు అంటున్నాడు, పౌలు భక్తుడు, ఈ సామర్థ్యము మా వలన కలిగినది కాదు, దేవుని వలన కలిగినది ఈ సామర్థ్యము అన్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనము గనక యథార్థ హృదయముతో ఉన్నప్పుడు దేవుడే మనకు ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని బహుమానముగా ఇస్తాడు. ఆ సామర్థ్యం మరి ఇతరులకు ఎవరికి ఉండదు. ఆ సామర్థ్యం ప్రత్యేకించిన అభిషేకం. దానిని దేవుడు నీకు ఇస్తే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడిగా మార్చబడతావు. ప్రతి వ్యక్తిపై దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంది అని నీవు గుర్తించినట్లయితే నీలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి చిన్ని తలాంతులను, సామర్థ్యాలను నీవు బయటకు తీసి వాటిని పదును పెట్టి వాటిని ప్రభు సేవ కొరకు వాడి మంచి యథార్థ హృదయం కలిగుంటే నీ జీవితంలో అన్ని రంగాలలో నీకు అభివృద్ధి ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. యెఫ్తా యొక్క కుటుంబ చరిత్ర యెఫ్తాను ఆపలేకపోయింది. ప్రజల యొక్క పరిస్థితులు యెఫ్తాను నాయకత్వానికి తెచ్చుకునేటట్లుగా చేశాయి. ఈ యెఫ్తా యొక్క తండ్రి కుమారులు, అనేక మంది కుమారులు ఉన్నారు. వారు చాలా క్రమమైనటువంటి వివాహ పద్ధతిలో జన్మించినటువంటి కుమారులు. వారు అన్నారు, నీవు వేశ్య కుమారుడు కనుక నీకు స్వాస్థ్యం లేదు, పొమ్మన్నారు. మా తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు కనుక నీవు మా యొద్ద నుండి వెళ్ళిపో, నీకు స్వాస్థ్యము లేదు అన్నారు. అటువంటి పరిస్థితుల మధ్యలో యెఫ్తా వారి యొద్ద నుండి పారిపోయినట్లుగా లేఖనం సెలవిస్తుంది. పరాక్రమము గల బలాఢ్యుడయ్యుండి పారిపోవటం ఏమిటి? ఆలోచన చేయండి. పరాక్రమము గల బలాఢ్యుడు కానీ పారిపోయాడు అని రాస్తుంది. ఇక్కడ వచ్చిన చూడండి, మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనేది గనుక యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా, ఆ గిలాదు నుండి వెళ్ళిపోయాడు. ఆ యొక్క అన్నదమ్ముల మధ్య నుండి వెళ్ళిపోయాడు. వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వెళ్ళి ఒంటరి వాడైపోయాడు. ఒంటరితనం అనేక సార్లు భయపెడుతుంది కదండి. ఒంటరితనం అనేక మంది జీవితాలను ఈ రోజున కలవరం పాలు చేసింది. అతడు తన సోదరుల నుండి దూరమైనప్పుడు తన వారే తనను వెళ్ళిపోమన్నప్పుడు, ప్రియదేవుని బిడ్డలారా, అతడు పరాక్రమవంతుడై పారిపోయాడు. అనేక సార్లు ఎందుకు పనికిరాని వాళ్ళు మన మీద లేస్తారు. అప్పుడు మనం జులుం విధిలించి వాళ్ళు అణిచివేయటం కాదు, వారి నుంచి దూరంగా వెళ్ళిపోవటం మంచిది. మనం వారికి దూరమయ్యే కొద్దీ వారి ఎదుట దేవుడు మనలను హెచ్చించి ఆశీర్వదించి వారిపైనే నాయకత్వానికి తెస్తాడు. అది ఖచ్చితమైన సత్యం, అందులో సందేహం లేదు. అనేక మంది కనుల ఎదుట ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు ఈ దినాన్ని కూడా చేస్తున్నాడు. యెఫ్తా తన పరాక్రమాన్ని బట్టి అతిశయించలేదు, తన బలమును బట్టి గర్వించలేదు. తన సోదరులు తనను స్వాస్థ్యం ఇవ్వను అన్నప్పుడు పోట్లాడకుండా వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ రోజున సివిల్ కోర్టులో ఉన్న తగాదాలన్నీ స్వాస్థ్యం కోసమే కదా. పొలం తగాదాలు, గృహం తగాదాలు, ఏమండి, స్థలాల తగాదాలు, ఇవాళ వాటన్నిటినీ మీరు చూస్తే అన్నదమ్ముల మధ్యనే కదా, అధిక శాతం బంధువుల మధ్యనే కదా. మరి యెఫ్తాకు స్వాస్థ్యం లేదంటే మీరెవరు అని అడగలేదు, ఎందుకు లేదని ప్రశ్నించలేదు. స్వాస్థ్యం లేదంటే దేశం వదిలి వెళ్ళిపోయాడు. సాత్వికులు ధన్యురు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు. సాత్వికులు ఏమిటి, భూలోకాన్ని స్వతంత్రించుకోవటం ఏమిటి? ఆశ్చర్యం కదా. ఈ రోజున బలవంతంగా బలత్కారం ఉన్న వాళ్లే కదా భూమిని ఆక్రమించేసుకుంటున్నారు. పొద్దున్నే పేపర్ తిరిగేస్తే చూడండి ఎన్ని ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని, అనేక సరస్సుల ప్రాంతాల్లో ఉన్న వారిని గురించి ఏవేవో రాస్తున్నారు. ఈ దినాల్లో కమ్యూనికేషన్లో మనం చూస్తున్నాం.
అటువంటప్పుడు బలవంతులు భూమిని స్వతంత్రించుకుంటారని మనం ఈ లోక ధర్మం చెప్తుంటే యేసయ్య చెప్పారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. బైబిల్ గ్రంథంలో మోషే భక్తునికి చెప్పాడు, నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. మోషే సాత్వికుడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం సాక్ష్యం ఇచ్చింది మోషే సాత్వికుడని. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడనని యేసయ్య చెప్పారు. ఎప్పుడు సాత్వికుడు అవుతావో దేవుడు అప్పుడు నీకు విజయాన్ని ఇచ్చి భూమిని స్వతంత్రించుకునేట్లుగా చేస్తాడు. యెఫ్తా టోబు దేశానికి వెళ్ళిపోయాడు. ఏ జనులు తమను వద్దన్నారో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తప్ప వారి మీద హక్కు కొరకు పోరాడి నిలబడలేదని నేను మనవి చేస్తున్నాను. ఈ రోజున ప్రతి వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ విధమైన ఆధ్యాత్మిక పోరాటం చేస్తే దేవుడు వారికి చూపించేటువంటి ఈవులు లెక్కించుకోలేనంత ఈవులను దేవుడిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది గృహాలు నేను దర్శిస్తున్నప్పుడు వారు సాక్ష్యం చెబుతారు, అయ్యా మా బంధువులు, నా సొంత అన్నగారు నా ఆస్తి మీద పడ్డాడు, నేను వాడిని విడిచిపెట్టి వదిలేశాను, నా ఆస్తి ఈరోజు నేను లెక్కించలేని ఆస్తి నాకు ఇచ్చాడని చెబుతున్న సోదరులు సోదరీలు అనేక మంది ఉన్నారు. అన్యాయము చేసి ఆస్తి సంపాదించుకొని బికారులైపోయారు అని కొందరు సాక్ష్యాలు కూడా చెప్పారు. కనుక ఈ లోకంలో ఏం సంపాదించామనే దానికంటే ఎలా సంపాదిస్తున్నామనేది ఆలోచించాలి. ఎంత సంపాదించామనే దానిపై నీ దృష్టి పెట్టావో నువ్వు తప్పిపోతావు. నీ అంతరంగం పాడైపోతుంది, నీ తలంపులు పాడైపోతాయి. నీవు ఎంత సంపాదించావు కాదు, ఎట్లా సంపాదిస్తున్నావు, ఎందుకు సంపాదిస్తున్నావు అనేది ముఖ్యం. సంపాదించడం తప్పని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. కానీ ఎందుకు సంపాదిస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు, సంపాదించిన దానిని ఎవరి కొరకు వెచ్చిస్తున్నావు అనే వాటిపై ప్రధానంగా నీవు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ధనము ఎన్నడూ తప్పు కాదు, ధనమును గుర్చిన అపేక్ష మాత్రం తప్పు, పాపం. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం తప్ప ధనం కాదండి. ధనం కీడుకు మూలం కాదు. చాలామంది ధనం అనుకుంటారు. ధనము న్యూట్రల్ వన్, దానికేం పవర్ ఉందండి? మనిషి అంతరంగం దానికి విధేయత చూపించి పతనమవుతున్నారే తప్ప ధనం ఒక కాగితమే కదా ఈ రోజున. అయితే ఆ ధనానికి బలం ఉందా? లేదు. ఆ ధనము కొరకు పరిగెత్తుతూ పాపం చేస్తున్న మనిషి తను పతనమవుతున్నాడు తప్ప ఆ ధనాన్ని నీవు సేవకుడిగా వాడితే నీవు గొప్పవాడివి అవుతావు, గొప్ప ప్రభావవంతమైన వ్యక్తి అవుతావు. ఆ ధనాన్ని నెత్తి మీద పెట్టుకుంటే నీవు అనేక తప్పుడు పనుల్లో ఇన్వాల్వ్ అవుతావు. అందుకనే నేను వాక్యం చెప్పేటప్పుడు ధనాన్ని గురించి ఒక మాట చెప్తాను. ఆటోమొబైల్ భాషలో చెప్పాలంటే ధనము ఒక యాక్సలరేటర్ వంటిది. దానిని తొక్కే కొద్దీ అది వేగంగా వాహనాన్ని పరిగెత్తింప చేస్తుంది. నీవున్న మినిస్ట్రీ పరిగెత్తాలి అంటే నీవు ధనానికి అతి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. నీకున్నటువంటి వ్యవస్థలో నీ కుటుంబం పోషించబడాలి అంటే నీవు ధనమును ప్రేమించకూడదు, ధనము కంటే ప్రభువును ప్రేమించాలి. ధనమును సేవించకూడదు, ధనమును అపేక్షించకూడదు, ప్రభువును ప్రేమించాలి. యెఫ్తా యొక్క సోదరులు ధనాపేక్షతో అతనికి స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. లాని అడ్డం పెట్టుకున్నారు. వాళ్ళు వేశ్య కుమారుడు గనక స్వాస్థ్యం లేదన్నారు. వారు ధర్మశాస్త్రం ప్రకారం వారు ముందుకు వెళ్తున్నట్టుగా నటించారు. కానీ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు యెఫ్తాను దీవించాడు. టోబు దేశానికి పారిపోయి అక్కడ నివాసం చేస్తుంటే అతని సోషల్ స్టేటస్ ఏంటో తెలుసా? అల్లరి జనం వారితో చేరారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్నేహితుని పేర్లు చెప్పు, నీ యొక్క క్యారెక్టర్ ఏంటో చెబుతానని ఒక సామెత ఉంది.
కనుక యెఫ్తా చుట్టూత అల్లరి జనాంగం చేరారండి. అల్లరి జనాంగం ఎవరు చుట్టూత చేరుతారు? అతడు వారిని తన చుట్టూత ఉంచుకోవడానికి అనుమతించాడు. యెఫ్తా అల్లరివాడని వ్రాయబడలేదు, కానీ యెఫ్తా చుట్టూత అల్లరివారు ఉన్నారని వ్రాయబడింది. ఒక నాయకత్వానికి దేవుడు తెచ్చేటప్పుడు నేను నా చిన్ని సేవా పరిచర్యలో గ్రహించిందేంటో చెప్తున్నాను. అతని పాత జీవితంలో జరిగిన అనేక ఇన్సిడెంట్స్ దేవుడు సువార్త సేవకు ఒక సాధనంగా వాడుకోగలడు. సాతానుడు ఏ దానిలో అయితే ఒక వ్యక్తిని పతనం చేశాడో ఆ అనుభవాలలో నుండే దేవుడు అతనిని గొప్ప వ్యక్తిని చేయగలుగుతాడు. అదే దేవుని యొక్క ఔన్నత్యం. ఒక కమ్యూనిస్టు దేశం క్రైస్తవ వ్యతిరేకంగా వారి సిద్ధాంతాన్ని ప్రబలం చేయటానికి ఒక రేడియో టవర్ను నిర్మాణం చేశారు రష్యాలో. అదే రేడియో టవర్ని దేవుడు ఎట్లా మార్చాడో తెలుసున? దానిలో ఉన్న మోడర్న్ ఎక్విప్మెంట్, దానిలో ఉన్న సాఫిస్టికేటెడ్ ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా దేవుడు ఆ దేశాన్ని పడగొట్టి ఆ రేడియో టవర్ను సువార్త సేవకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డల, అదే సంవత్సరం జరిగిన ఆశ్చర్య కార్యం భారతదేశంలో కూడా అనేకమైనటువంటి వాక్య విరుద్ధ సిద్ధాంతాలను ప్రింట్ చేయటానికి ఒక పెద్ద వాడ నిండా తెల్ల కాగితం వచ్చింది. ఒక భార్యాభర్త ఆ యొక్క విమానాశ్రయం నుండి దిగి వస్తుంటే కొందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారట. విస్తారమైన తెల్ల కాగితం ఉంది, అంత కాగితం కొనడానికి భారతదేశంలో ఎవరు లేరు అన్నప్పుడు వారు ఆ భార్యాభర్త తమ స్పాన్సర్స్ని ఆశ్రయించినప్పుడు ఆ పేపర్ అంతా కొని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నూతన నిబంధనలు వారు ప్రింట్ చేయించారు. బెంగళూరులో ఆ దంపతులు ఉన్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎక్కడ పతనమైపోయింది అనుకున్నామో అక్కడ నుండి విజయాలను దేవుడు సాధింపచేస్తాడు. ఏదైతే వీక్ క్యారెక్టర్ అయిందో ఆ వీక్నెసెస్లో దేవుని కృప పరిపూర్ణతనిచ్చి చాలా గొప్ప కార్యాలను దేవుడు చేయిస్తాడు. అల్లరి జనంతో తిరుగుతున్నటువంటి యెఫ్తా, వేశ్యకుమారుడైనటువంటి యెఫ్తా, పారిపోయినటువంటి యెఫ్తా, స్వాస్యం పొందలేకపోయినటువంటి యెఫ్తా దేవుని కొరకు గొప్ప త్యాగము చేసిన వానిగా నిలబడ్డాడు. యెఫ్తా యొక్క జీవితం ఈ లోకంలో ఒక గొప్ప సవాలు. దేవునికి మాట ఇచ్చి వెనుతిరిగినటువంటి యెఫ్తాను గురించి 11వ అధ్యాయం సాక్ష్యం ఇస్తోంది. ఈ రాత్రికాల సమయంలో నీవెన్ని బలహీనతలలో ఉన్నావో దేవునికి తెలుసు, నీకు తెలుసు. కానీ నీ జీవితం నీ బలహీనతలను బట్టి వ్యర్థమైపోయింది అని నీవు దయచేసి అనుకోవద్దని ప్రియ సహోదరుడా, సహోదరి, నేను మనవి చేస్తున్నాను. దేవునికి నీవు ఒక ప్రశస్తమైన వ్యక్తివని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. అయ్యో, నేను క్యారెక్టర్ లేని వాడును, క్యారెక్టర్ లేని దానను, నేను పతనమయ్యానని అనుకుంటున్నావా? నేను విద్యాపరంగా విఫలమయ్యానని అనుకుంటున్నావా? నేను ఆర్థికంగా చితికిపోయాను అనుకుంటున్నావా? సమాజంలో నాకు పేరు లేదనుకుంటున్నావా? ఇంతమంది చెడ్డ పేరుందని అనుకుంటున్నావా? భయపడొద్దు, భయపడవద్దు. దేవుడు నశించిన దానిని వెదకి రక్షించటానికే కదా నరుడిగా వచ్చాడు. పాపులను రక్షించటానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. నీతిమంతులతో ఆయనకు పని లేదని ఆయన ఎప్పుడో చెప్పాడు. కనుక ప్రభువా, నేను పాపిని, నా పతన జీవితం పగిలిన పాత్రను, నన్ను సరిచేయి అని నువ్వు అడగగలిగితే ఈ రాత్రే నీ జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు సమర్థుడని నేను మనవి చేస్తున్నాను. సమయము పూర్తవుతుంది. యెఫ్తా యొక్క జీవితంలో కొంత భాగం మనం చూచాం. అతడు ఎన్నిక కాబడిన విధానం, అతడు దేవునికి మొక్కుకునే విధానం, అతని కుమార్తె యొక్క త్యాగం రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేద్దాం. గత రాత్రి సూరప్పగూడెంలో కూడిక జరిగింది. ఎక్కువ మంది ప్రజలు రాలేదు, చాలా తక్కువ మంది వచ్చారు.
కానీ అద్భుతమైన వాక్య ధ్యానం మేము ధ్యానించాం. ఈ రాత్రి కొద్ది క్షణాల క్రితం అనేకులు పెరిగారు. అలాగే చక్కటి ఆధ్యాత్మిక కూడిక జరిగింది. రేపటి దినము నుంచి 3 దినాలు ద్వారకా తిరుమలలో గ్రామ కూడికలు ఉన్నాయి. 3 దినాలు ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. ఆ తదుపరి 2 దినాలు పాలగూడెంలో వాక్య ధ్యాన కూడికలు ఉన్నాయి. కనుక ఏసే పరిష్కారం కార్యక్రమం విస్తరిస్తోంది. దానికి తగ్గట్టుగానే సాతానుడు అవాంతరాలు కల్పిస్తున్నాడు, శోధిస్తున్నాడు. మీ అందరూ ప్రార్థన చేయమని నేను మనవి చేస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ ముందుకు వస్తే ఒక్కొక్క వచనాన్ని ఇంకా ఎక్కువ అప్లికేషన్తో ధ్యానించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా న్యాయాధిపతుల గ్రంథంలోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తే మా కార్యాలయంలో ఏర్పాటు చేయబడిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము సువార్త కూడికలను మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ కూడికలకు విచ్చేసిన మీ అందరికీ మేము మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాము. ఈ నెల 19, 20 తారీఖుల్లో సూరప్పగూడెం హరిజనవాడ నందు, 21, 22 మంగళ బుధవారాల్లో దెందులూరు హరిజనవాడ నందు, 23, 24, 25 తేదీలు గురు, శుక్ర, శని వారాల్లో ద్వారకా తిరుమల హరిజనవాడ నందు, 26, 27 తేదీల్లో ఆదివారము, సోమవారాల్లో పాలగూడెము హరిజనవాడ కమ్యూనిటీ హాల్ నందు ఈ పరిష్కార కూడికలను మేము ఏర్పాటు చేశాము. సాయంత్రము 6 గంటల నుండి 8:30 వరకు జరిగే ఈ కూడికల్లో ప్రసంగికులు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు. ఖచ్చితంగా 8:30కు ఈ కూడికలు ముగుస్తాయి కాబట్టి సమయాన్ని పాటించాల్సిందిగా ఆయా గ్రామ ప్రాంతాల వారిని మేము కోరుకుంటూ ఉన్నాము. ఆ గ్రామాల వారే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ సువార్త కూడికలకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ ఘననామానికి స్తోత్రం. యెఫ్తాలో ఉన్న బలహీనతను ప్రస్ఫుటంగా మాకు చూపించారు. కానీ అట్టివాణిని మీరు ఎన్నుకున్నారు. అదే మాకు ఆశ్చర్యం. ఈ రాత్రి వాక్యం విన్న బిడ్డలు అనేక మంది వైఫల్యం చెందిన వారు ఉన్నారు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్. దేవుని ఎదుట వైఫల్యం ఆఖరిది కాదు, మరొక అవకాశం కృప ద్వారా ఉందని వారు గుర్తెరిగి ముందుకొచ్చి మిమ్మల్ని అంగీకరించి వారి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి కృప దయచేయమని ప్రభు, సూరప్పగూడెములో వాక్య ధ్యాన కూడికలకు సహకారం అందించిన బిడ్డలను మీరు ఆశీర్వదించమని, ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రేక్షకులలో అనారోగ్యముతో ఉన్న బిడ్డలకు ఆదరణ దయచేయమని యేసు దివ్యనామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.